ఛాంపియన్స్ ట్రోఫీ ముందు ఐసీసీలో వరుస రాజీనామాలు కలకలం రేపుతున్నాయి. తాజాగా మరోసారి ఛాంపియన్స్ ట్రోఫీ ముందు ఐసీసీలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఐసీసీ ముఖ్య కార్యనిర్వహణ అధికారి సీఈఓ జెఫ్ అలార్డీస్ రాజీనామా చేశారు. అలార్డీస్ ఎందుకు రాజీనామా చేశారో ఐసీసీ స్పష్టత ఇవ్వలేదు. అయితే ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ విషయంలో పాకిస్తాన్ సన్నద్ధత గురించి ఇక స్పష్టంగా వివరించలేకపోవడం ఆయన రాజీనామాకు దారితీసిందని ఓ ఐసీసీ సభ్యుడు తెలిపాడు. సీఈఓగా అలార్డీస్ రాజీనామాపై ఐసీసీ చైర్మన్ షా స్పందించారు. అలార్డీస్ అంకిత భావంతో పనిచేస్తారని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఆయన మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు. అంతకు ముందు ఐసీసీలో హెడ్ ఆఫ్ ఈవెంట్స్ క్రిస్ టెట్లే, యాంటీ కరప్షన్ యూనిట్ హెడ్ అలెక్స్ మార్షల్, మార్కెటింగ్ అండ్ మీడియా హెడ్ క్లయిర్ ఫర్లోంగ్ వ్యక్తిగత కారణాలతో తమ పదవులకు రాజీనామా చేశారు. ఆతిథ్య జట్టు పాకిస్తాన్, కరాచీ, లాహోర్, రావల్పిండి వేదికగా మ్యాచ్లు నిర్వహించనుంది. అయితే ఛాంపియన్స్ ట్రోఫీ దగ్గర పడుతున్నా ఇంకా అక్కడ స్టేడియాలు రెనోవేషన్ పనులను పూర్తి చేసుకోలేదు. దీంతో ట్రోఫీ నిర్వహణపై అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే అలార్డీస్ రాజీనామా చేశారు.